మీరేంటి మేడం మిమ్మల్ని కొంతమంది మెగాస్టార్ అంటూ ఉంటారంట. కొంతమంది హాస్పిటల్‌లో కూడా మెగాస్టార్ అని పిలుస్తారండి. బికాజ్ నా పేరు చిరంజీవి. అందరితో నేను బాగా కలివిడిగా ఉంటాను. నన్ను మమ్మీ అంటారు హాస్పిటల్‌లో కొంతమంది. ఈవెన్ గురువారెడ్డి కూడా మమ్మీ అని పిలుస్తారు నన్ను. అందరూ మమ్మీ అనే పిలుస్తారు. ఒక అమ్మలా చూసుకుంటారు నన్ను. నేను వాళ్ళని నా పిల్లల్లానే చూసుకుంటాను. మెగాస్టార్ అని కొంతమంది పిలుస్తుంటారనమాట. అయితే చిరంజీవి అనేది అంటే ఉమెన్‌లో పేరు నేను ఫస్ట్ టైమే విన్నాను. అదే మా తాతగారు నాకు రమాదేవి అని పెట్టారు. అమ్ముండి లేదు నా ఫ్రెండ్ పేరు పెట్టుకుంటాను. అమ్మ ఫ్రెండ్ చిరంజీవి అనమాట. అప్పట్లో ఈ చిరంజీవి అనేది లేడీస్కి కూడా ఉండేదన్నమాట. అసలు జెంట్స్కి ఉండేది కాదు. చిరంజీవి అని పెట్టుకుంటానంటే తాతయ్య ఓకే అన్నారు. అలానే అందరూ చిరంజీవి అంటే ఫస్ట్ అంటే నన్ను చూడకపోతే మేల్ పర్సన్ అనుకునేవాళ్ళు అనమాట. ఆ తర్వాత చిరంజీవి సినిమా యాక్టర్ వచ్చిన తర్వాత చాలామంది చిరంజీవి అనగానే మేల్ డాక్టర్ అనుకునేవాళ్ళు అనమాట. కాకపోతే నా ఫ్రెండ్స్ అందరు నన్ను చిరణ్ అని పిలుస్తారు. చిరంజీవి అని పిలిచేది చాలా తక్కువ. పేషెంట్స్ ఏమో డాక్టర్ గారు అని పిలుస్తారు. నా ఫ్రెండ్స్ అందరూ చిరణ్ అని పిలుస్తారు. ఇంకా నా ఫెలోస్ వాళ్ళందరూ మేడం అని పిలుస్తారు. కొంతమంది మమ్మీ అని పిలుస్తారు. కాబట్టి చిరంజీవి అని పిలువబడేది అంటే బయట వాళ్ళతోనే. అయితే మేడం నాకు మీరు కూడా 1978 గుంటూరు అవును జిఎంసి బ్యాచ్ అండి. ఆ బ్యాచ్ ద్వారా మీరు నాకు కొంచెం వ్యక్తిగతంగా కూడా పరిచయం అయ్యారు. అందులో ఉన్న వాళ్ళందరిలో కూడా అసలు ఆ బ్యాచే చాలా మంచి ఎంతూజియాస్టిక్ ఉండి అంటే పేషెంట్స్తో పర్సనల్ టచ్ ఎంత ఇంపార్టెంట్, ఎంత కలివిడిగా మాట్లాడటం, ఎంత కలోకిలుగా ఉంటే పేషెంట్స్ దగ్గర నుంచి అంత తృప్తినిస్తారు ఒక డాక్టర్. అదే హృదయపూర్వకంగా ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది, పేషెంట్స్కి పర్సనల్ అటెన్షన్ పే చేయటం అనేది అది చాలా బాగుంటుంది కూడాను. అది వరకు రోజుల్లో డబ్బుకి వ్యామోహం అనేది అసలు ఉండేది కాదు. ఈ 2005 నుంచి అనుకుంటాను ఈ డబ్బుకి క్రేజీనెస్ పెరిగింది. అది వరకు రోజుల్లో డాక్టర్ అంటే ఒక దేవుడు. డాక్టర్స్ కూడా పేషెంట్స్ని ఆ రూపంలో చూసేవాళ్ళు కాదు. వీళ్ళతో మనకేదో మనీ వస్తుంది, వీళ్ళతో సంపాదించుకుందాము అని ఆ దృక్పథం అనేది ఉండేది కాదు. కానీ మీరు మాట్లాడుతున్న దానిలో ప్రజెంట్ సినారియో మొత్తం డబ్బు అంటే ఒక విద్యా సంస్థలు, ఒక వైద్య సంస్థలు, ఇలాగే ఒక ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్ బిజినెస్, వీటిల్లోనే డబ్బు అంతా ఉండింది, మనీ ఫ్లోయింగ్ అంతా ఉండింది. ఇదో పెద్ద బిజినెస్ దందా అన్నప్పుడు ఒక నిజమైన డాక్టర్గా మీరు ఎలా ఫీల్ అవుతారు మీరు అవన్నీ వింటున్నప్పుడు? అది యాక్చువల్లీ మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ ఆయన. తాతగారికి ఎన్నో ఎకరాలు బీదవాళ్ళకి ఇచ్చేసేసి నేను తాతగారి దగ్గర పెరిగాను. నాకు నాన్నగారు లేరు, నేను తాతగారి దగ్గర పెరిగాను. తర్వాత నేను గుంటూరుకి ఆమె దగ్గరికి వచ్చేసాము. తాతయ్య కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. అందరం గుంటూరుకి మూవ్ అయ్యాము. అక్కడి నుంచి నా ఎడ్యుకేషన్ గుంటూరులో స్టార్ట్ అయిందనమాట. అది వరకు రోజుల్లో అమ్మకు కానీ అమ్మ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కానీ డబ్బు అంటే అట్లా వ్యామోహం, పెద్ద కార్లలో తిరగాలి, ఈ స్టేటస్ సింబల్ అనేవి ఇవన్నీ 2005 తర్వాత మొదలైనవి అనుకుంటాను. అంతకుముందు ఎవరికీ లేదు ఇంత వ్యామోహం. పేషెంట్స్ అంటే డబ్బుల్ని చూడాలి, లేకపోతే వీళ్ళ ప్రాబ్లమ్ని, వాళ్ళ పరిస్థితిని మనం ఎలా డబ్బులు చేసుకోవాలి అనేది అసలు ఎవ్వరికీ ఉండేది కాదు. మా మదర్ చనిపోయేటప్పుడు తన బ్యాంక్ అకౌంట్ నిల్, కానీ తను చాలా హ్యాపీగా బతికారనమాట. నాకెన్నడూ ఇది లేదు, సొంత ఇల్లు లేదు అలా అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అమ్మ. అలానే తాతగారు ఎన్నో భూములు మీరు దున్నుకునే వాళ్ళకే తీసేసుకోండి, మా పిల్లలకి చదువులు ఉన్నాయి, వాళ్ళు బతుకుతారు అనే ఒక అంతే ఆ దృక్పథం అప్పుడు ఉండేది కాదు. అసలు ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉండేవి కాదు. ప్రజలు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేవాళ్ళు. పేషెంట్స్ అనేవాళ్ళు కూడా మేము ఈ 78 నుంచి పేషెంట్స్ని చూస్తున్నాం కదా, అప్పుడు కూడా పేషెంట్స్ చాలా అసలు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా ప్రేమగా, చాలా ట్రాన్స్పరెంట్గా డాక్టర్ గారు చెప్పింది వినాలి అని అంత ఇదిగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు పేషెంట్స్లో కూడా మార్పు వచ్చింది. వాళ్ళు డాక్టర్ని ఒక స్టేటస్ ఉందా, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్దామా, ఎవరికి ఎక్కువ ఇది ఉంది అని వాళ్ళు చూడటం మొదలెట్టినప్పటి నుంచి డాక్టర్స్ కూడా పేషెంట్స్ని వీడితో మనకేమొస్తుంది, ఉపయోగం ఏంటి, వీడి ప్రాబ్లమ్ని మనం ఎలా డబ్బులు చేసుకోవాలని చూస్తున్నారు. అది చాలా చెడు. ఈ డాక్టర్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆలోచన ఉండకూడదు.
కానీ ప్రజెంట్ సినారియోలో ఈ రేసింగ్ అనేది మొదలైంది కదా, అందుకని ఈ చిన్న చిన్న డాక్టర్లు కూడా ఆ రేసింగ్లో పడిపోతున్నారు అనమాట. అట్ ద సేమ్ టైం నెంబర్ గేమ్కి వచ్చేసారు. నెంబర్ గేమ్లో కూడా నేను టాప్ 10లో ఉన్నానా, టాప్ 5లో ఉన్నానా, పేపర్స్కి మీడియాకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం, ఆ రేటింగ్ తెచ్చుకోవటము, అది ప్రొజెక్ట్ చేసుకోవటము, ఇవన్నీ వచ్చేసినాయి. మరి ప్రజలు దేన్ని చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఒక డాక్టర్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాలంటే ఏం చూసి వెళ్ళాలి, ఈ రేటింగ్ చూస్తున్నారనమాట. ఒక హోటల్కి వెళ్ళేటప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లం. రేటింగ్ అనేది ఏదో హోటల్స్కి, సినిమాకి, దీనికి చూడొచ్చు, కానీ ఒక డాక్టర్కి రేటింగ్ చూసుకోవటం, ఈ డాక్టర్కి రివ్యూస్ బాగున్నాయి అనుకోవటం, ఇలా వెళ్ళటము, ఇలా జరుగుతుంది. అలానే కొంతమంది పేషెంట్స్ మోసపోవటం కూడా జరుగుతుంది అనమాట.